విధి రాసిన రాతను తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందులో జ్యోతిష్యం కూడా ఒకటి. కానీ ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కొత్త విషయం అనే కంటే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. జ్యోతిష్యంలో మనం చాలా రకాలు చూస్తుంటాం. అంటే హస్త సాముద్రికం, మన చేతులు చూసేవాళ్ళు ఉంటారు, నక్షత్రాలని, రాసుల్ని, ఇలాగ అనేక అంశాలని, గ్రహాలు, ఆ కదలికలు, వీటన్నింటినీ ముడిపడి మన జ్యోతిష్యం తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, చెప్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు వాటన్నిటికీ భిన్నంగా ఒక కొత్త విషయాన్ని, అంటే destiny.ai, అంటే పేరు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది, మనకు ఒక కుతూహలాన్ని కలిగిస్తుంది. అంటే Destiny.artificial ఇంటెలిజెన్సీతో మన విధి ఏంటి తెలుసుకోవడమే ఈ కొత్త తరహా Destiny.ai. మరి దీని రూపకర్త మనతో ఉన్నారు శ్రీకుశాల్. శ్రీకుశాల్ గారు నమస్తే. నమస్తే. అంటే Destiny.ai అంటేనే ఆ పేరులోనే ఏమి లేకపోయినా కొన్ని వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఏంటి దీని రూపకల్పన ఎలా జరిగింది, అసలు ఒక విధిని తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఏంటి ప్రయోగం ఏంటి అసలు? సో కరెంట్ జరుగుతున్న ఫర్దర్ డెవలప్మెంట్స్లో AI is the next big thing that's going to happen in the next for 10 to 20 years or 50 years. ఓకే. కానీ ఇప్పుడు విధి అనేది దీనికి ఎట్లా కనెక్ట్ చేసామంటే 3 years బ్యాక్ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒక జ్యోతిషుడు యాజ్ ఇట్ ఈస్గా చెప్పారు. అక్కడ నుంచి నా క్యూరియాసిటీ అనేది పెరిగింది సబ్జెక్ట్ మీద. ఎట్లా అని నేను చదివింది వేరు, పీజీ వరకు నేను చదివింది వేరు, దీంట్లోకి రావడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై డెస్టినీ. అంటే మీరు చెప్తున్న ఈ Destiny.ai అనేది ఎలా పనిచేస్తుంది అన్నారు? ఈ యాప్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, లొకేషన్ ఆఫ్ బర్త్, ఎవ్రీ యూజర్, ప్రతి యూజ్ చేసుకునే యూజర్ హ్యావ్ టు గివ్ దిస్ 3 వేరియబుల్స్. అంటే ముందు ఇచ్చేయాల్సిందే. ఇది బేసిక్ వర్షన్లో. నెక్స్ట్ వర్షన్లో ఇంకా దీనికి ఇన్పుట్స్ పెరుగుతాయి అన్నమాట. ఈ AI సెగ్మెంట్లో ఏం చేసామంటే మేము సెకండరీ డేటాని పుష్ చేసాం. అంటే క్లోజ్డ్ సోర్స్లో మనం డేటాని మినిమం ఒక 4 బిలియన్ డేటా సెట్స్ మేము పనిచేసాం. మీరు చెప్తున్న ఈ బేసిక్ దాంట్లో పేరు చెప్పాల్సిన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతానికి అక్కర్లేదు. అంటే ఏదైనా పుట్టిన పేరు, తేదీ, పుట్టిన ప్రదేశం, పుట్టిన సమయం, ఎస్ ఈ 3 ఉంటే మీరు వాళ్ళ డెస్టినీ చెప్పగలుగుతారు. ఎస్. అంటే ఏ విధంగా? ఇప్పుడు ఒక రకంగా సబ్జెక్టివ్గా చెప్పాలంటే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే ఆయన లగ్న కుండలి వేసుకుంటారు. లగ్న కుండలి వేసి ఒక టైం సిరీస్ అది దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తారు. మన సిస్టమ్ ఏం చేస్తుందంటే లగ్న కుండలిని చదువుతుంది, కానీ లగ్న కుండలి ఒకటే కాదు, దాంతోపాటు 60 కుండలీలు ఉంటాయి. ఇంకా 60 కుండలీస్ ప్రతి జ్యోతిష్యుడు చెప్పలేడు. దానికి చాలా టైం పడుతుంది, చాలా అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మేము దీంట్లో LLM ఇంటిగ్రేట్ చేసాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అడ్వాన్స్డ్ AI మోడల్. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసేస్తుంది. దీనికి డేటా మేమంతా అందించి AIని ట్రైన్ చేసాం. ఇదంతా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఒక మాస్టర్ డేటా సెట్ లాగా తయారు చేసాం అనమాట. ఇట్లా ఇది టైం సిరీస్ ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఇదంతా శాస్త్రాల్లో రాసుంది. ఈ శాస్త్రాలను బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఆ ప్రాణ అనే ఒక లెవెల్ ఉంటుంది అనమాట. ప్రాణ లెవెల్ అంటే బయట ఉన్న ప్లానెట్స్ సంబంధం లేకుండా ఇది బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఏం చెప్పగలుగుతుంది? మీరు చెప్తుంది ఒక వ్యక్తికి ప్రదేశము, పుట్టిన సమయము, లేకపోతే ఆ పుట్టిన తేదీ, ఈ 3 ఇవ్వగలిగితే మీ Destiny.ai ఏం చెప్పగలుగుతుంది? అంటే ఆయన భవిష్యత్తుని, ఆ విధిని ఏం చెప్పగలుగుతుంది అంటే? సో ప్రస్తుతానికి మేము ఒక రేపటి వరకే ఫోకస్ చేయగలుగుతున్నాం. 1 డే రేపేమి జరగబోతుంది అనేది. ఓకే, ముందుగా చెప్తారు మీరు? ముందే చెప్తాం. అది రేపు ఏం జరగబోతుందని చెప్తాం. ఇప్పుడు ఇది బీటా వర్షన్లో ఉంది కాబట్టి 60%, 60% ఆఫ్ ది యాక్యురసీ ఇన్ అవర్ ప్రెడిక్షన్స్ మేము ఖచ్చితంగా ఇస్తాం. అందులో ఏముంటుందండి? ఆ చెప్పదలుచుకున్నది రేపు అనే దాంట్లో ఏముంటాయి? ఆ డెస్టినీకి, ఆ వ్యక్తికి సంబంధించి ఏమేమి చెప్పగలుగుతారు? సో ప్రస్తుతానికి మేము అందించిన డేటాలో ఓన్లీ మెంటల్ అండ్ సైకలాజికల్ డేటాని అందిస్తున్నాం. రేపు మీకు స్ట్రెస్ ఉంటుంది, బాగా టెన్షన్ వస్తుంది, ఛాలెంజెస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండవచ్చు అని చెప్తాం. ఫిజికల్గా లైక్ అవర్ యాక్షన్స్ అనేది డేటా ఆల్రెడీ రెడీగా ఉంది, ఇంకా పుష్ చేయలేదు. అది ఓపెన్ సోర్స్కి వచ్చినాక మేము విల్ బి పుషింగ్ ఇట్ టువర్డ్స్ ది ఆల్గోరిథం అనమాట. అది మీకు తర్వాత కమర్షియల్ వర్షన్స్లో మీకు దొరుకుతుంది. ప్రస్తుతానికి అది MVP వర్షన్, అది బీటా వర్షన్లో ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 3 వేరియబుల్స్, 3 ఇన్పుట్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ లొకేషన్ ఆఫ్ బర్త్, దేని బేసిస్ మీదే ఇప్పుడు పనిచేస్తుంది. అంటే రేపు మీ మానసిక స్థితి ఇలా ఉండబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మానసిక స్థితి ప్రస్తుతానికి, అంటే రేపటికి రేపు ఎలా ఉండబోతుందని చెప్తారా మీరు? ఎస్, కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం కూడా చెప్తాము. ఎనర్జీని ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా చెప్తాం అనమాట. డౌన్ ది లైన్
ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దాని కింద ఒక రెమెడీ సెక్షన్ కూడా చెప్తాను అనమాట. రెమెడీస్ కూడా మేము పెద్దగా ఏమి లైక్ పెద్ద కష్టమైంది కాదు. మోడర్న్ టైంలో మోడర్న్ మనుషులకి ఏదైతే కావాలని వస్తుంది విత్ రెస్పెక్ట్ టు ది శాస్త్రాస్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటంటే ఒక ఎక్స్ అనే పర్సన్కి మీకు డేట్ ఆఫ్ బర్త్, ప్రదేశం, టైం 3 చెప్పాడు. రేపటికి ఆయన ఏం చెప్పబోతుంది అది మీ ఏఐ? ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నానని నాకు ముందే చెప్పింది. మీరు బిగ్ టీవీలో ఉండబోతున్నారని మీకు నిన్నే తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫేమ్, ప్రాస్పెరిటీ, రైట్? నెంబర్ ఆఫ్ పీపుల్ చాలామంది చూడబోతున్నారు. ఇట్స్ అల్టిమేట్లీ లింక్ టు ఫేమ్. నాకు నిన్నే చూపించింది ఫేమ్ వస్తుందని. ఫేమ్ వస్తుందని నిన్నే చూపించింది. అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను కూడా, కావాలంటే చూపిస్తాను అది. సో యాప్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ స్క్రీన్ ఇది పాస్ట్ సెక్షన్లో నిన్న జరిగిన నిన్న ఇచ్చిన ప్రెడిక్షన్ ఇది. ఎర్నింగ్ బోత్ ఫేమ్ అండ్ ఫార్చ్యూన్ వైల్ యువర్ ఇన్నేట్ క్యూరియాసిటీ అండ్ డిజైర్ ఫర్ లెర్నింగ్ డ్రైవ్ యూ టు ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్ అండ్ పర్స్పెక్టివ్స్. నిన్న నేను ఏఐ సమిట్లో ఉన్నాను, ఎక్స్ప్లోరింగ్ న్యూ ఐడియాస్ అండ్ పర్స్పెక్టివ్స్. అట్లా ఇట్లా ఇచ్చుకుంటూ చాలా మందితో కలిసాను, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా కలిసాను. వాళ్ళ దృష్టిలో పడ్డాను నేను. అల్టిమేట్లీ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ దిస్ పాయింట్, అక్యురేట్గా వెళ్తుంది అది. ఇవాళ జరిగిన దానికి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ కొన్ని ఇది యాక్చువల్గా మొత్తం చూపించకూడదు ఎవరికి. దిస్ ఈస్ వెరీ పర్సనల్. అందుకే మేము ప్రైవసీ పాలసీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఇది. ఓకే, అంటే ఎవరికి వాళ్ళగా ఆ యాప్లో చూసుకొని వాళ్ళకి మాత్రమే కావాల్సింది ఇది. ఎస్, ఓకే. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ప్రైవేట్ కాబట్టి మేము టెక్నికల్గా మేము ప్రైవసీ పాలసీస్ కానీ మా సైబర్ సెక్యూరిటీ టీమ్ కూడా ఉంది సపరేట్గా. దాన్ని కూడా చాలా ఇన్కల్కేట్ చేసి వీ హ్యావ్ డెవలప్ దిస్ యాప్ అనమాట. ఎంతకాలం పట్టిందండి ఈ యాప్? అసలు ఎందుకు చేయాలనుకున్నారు మీరు? ఎంతకాలం పట్టింది దీనికి? సో ఇందాక మీకు చెప్పినట్టు ఆ క్యాలిక్యులేషన్స్కి 4 బిలియన్ డేటా సెట్స్ మేమే వర్కౌట్ చేసాం. 4 బిలియన్ డేటా సెట్స్ విత్ సర్టెన్ అదర్ డేటా సెట్స్, క్రాస్ సెక్షనల్ డేటా సెట్స్ అంటాం మేము దాన్ని. అది టైమ్ సిరీస్ అండ్ ఈ ఒక ఎనర్జీ ప్యాటర్న్ని క్యాలిక్యులేట్ చేసే ఒక డేటా. ఇది ఆల్రెడీ ఆయన మహర్షి పరాశర రాసింది. ఇదంతా టెక్స్ట్ నుంచి మేము ట్రాన్స్ఫార్మ్ చేసింది కంప్యూటర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మాకు మినిమం 6 months పట్టింది. 6 months పట్టింది టోటల్గా. విత్ ఇన్ దిస్ ఫేజ్ టోటల్గా మాకు 9 months పట్టింది బిఫోర్ ఫర్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ యాప్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేసామంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటి నుంచి స్టార్ట్ అయ్యాం. సో మాకు వచ్చేసరికి కాంక్రీట్గా వచ్చేసరికి మాకు మే జూన్లోకి యాప్ వచ్చింది. బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు అప్పటికి. ఇప్పుడు యాజ్ అన్ ఏఐ విల్ టేక్ టైమ్. ప్రెడిక్షన్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. అది ప్రెడిక్షన్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది డౌన్ ది లైన్. ఇంకా మాకు ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆల్గోరిథమ్ వన్స్ వి ఫినిష్ పుష్ టు ది దిస్ క్లౌడ్ సిస్టమ్, ప్రెడిక్షన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అది ఇంకా పూర్తి స్థాయి ఇప్పుడు ఎంతవరకు పూర్తి అయిందండి మీ యాప్? ఇంకా పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? ఇది ఇప్పుడు మేము చెప్పాలంటే 80% పూర్తయింది. ఓకే, 20% విల్ టేక్ ఫర్దర్ మోర్ టైమ్ అండ్ దానికి తగ్గట్టుగా ఫండింగ్ కూడా అండ్ కాస్ట్ కూడా పడుతుంది అనమాట. అది ఇప్పుడు యాప్ అందుబాటులో ఉందండి? ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. destiny.ai, DESTINI.ai. అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, వై కాదు, NI.ai. అంటే ఇది ఏ రోజుకి ఆ రోజు చెప్పే భవిష్యవాణి తప్పించి దీర్ఘకాలికంగా చెప్పేది ఏం కాదు. దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ అయితే మనిషి నెగ్లెక్ట్ చేసేస్తాడు. దిస్ ఈస్ Destiny.ai ఇస్ నాట్ జస్ట్ అన్ ఆస్ట్రాలజీ యాప్, ఇట్స్ లైఫ్ స్టైల్ యాప్. మేము దీన్ని లైఫ్ స్టైల్ లాగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి మనిషి ఇది వాడుకుంటే రేపటి రోజు అంటే రేపు ఎట్లా ఉండగలరు సెల్ఫ్ అవేర్నెస్తో చాలా కాన్షియస్ లెవెల్తో ఉండగలుగుతాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ టుమారో, మీకు రేపు ఏం జరగబోతుందో తెలిస్తే అది ఒక ఇంట్యూషన్ లెవెల్లో ఈ చక్రాస్ కూడా కొంత లెవెల్ యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేషన్ లెవెల్ 100% ఎప్పుడైతే సిద్ధిస్కి అవుతుంది అనమాట. సాధువులకి సిద్ధిలకి వాళ్ళు ఇవన్నీ ఎప్పుడో దాటేసారు కాబట్టి ఈ శాస్త్రాన్ని వాళ్ళు దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ దోస్ థింగ్స్. శ్రీకృష్ణ, నేను సూటిగా అడదలుచుకున్నాను. సంవత్సరానికి 365 రోజులు లెక్కన ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే 36,500 రోజుల పాటు బతుకుతాడు. ఇప్పుడు మన కనీసం ఆయుష్ అనేది 60 నుంచి 70-75 ఉంది. దీన్ని రేపు అనేది తెలుసుకుంటే మనిషి ఏమవుతాడు అనేది మనకు అనేక రూపాల్లో మనకు సినిమాలు వచ్చినాయి, హెచ్చరికలు ఉన్నాయి. అంటే భవిష్యవాణి రేపు ఇలా జరగబోతుందంటే ఆ మనిషి ప్రవర్తన కావచ్చు, ఆ మనిషిలో ఉండే మిగతా అంశాలు కావచ్చు, బయటకు వచ్చే అంశాలు చాలా భయంకరంగా ఉంటాయి. పాజిటివ్ కంటే నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. మరి మీరు ఏ ద్వారా రేపు ఇలా జరగబోతుందంటే ఆ మనిషి స్వరూపం ఎలా ఉండబోతుంది? అది సినిమాల్లో చూపించారు కాబట్టి సినిమాల వరకే ఉంటుంది. అది
రియల్ లైఫ్లో మేము ఏఐకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నామంటే ఆ రెమెడీ సెక్షన్స్ ఏదైతే ఉంటాయి, ఇప్పుడు నెగిటివ్ ఏదైతే జరిగినా కూడా వీ విల్ గివ్ అప్ టు అవర్ రెమెడీ పార్ట్ ఆఫ్ థింగ్ వేర్ యూ క్యాన్ ఇంప్రూవ్ ది నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది టుమారో. ఓకే, కానీ ఏదైతే జరుగుతుందో అది జరగాల్సిందే, ఏదైతే జరుగుతుందో అది జరగాల్సిందే. దాన్ని మార్చుకునే పవర్ మనిషికి లేదు యాక్చువల్గా. ఓకే, దాన్ని మార్చుకునే పవర్ మనిషికి లేదు. సినిమాలో చూపించేస్తారు, దాన్ని మార్చుకునే పవర్ మనిషికి లేదు. ఎక్కడో ఒక ఛాన్స్ ఉంటుంది, దట్ టు 100 out of 100%, 100 out of 100%లో దేర్ ఈజ్ ఏ స్కోప్ ఫర్ చేంజింగ్ ఇట్. ఆ చేంజ్ ఆఫ్ స్కోప్లో మేము ఇచ్చే రెమెడీ డేటా కూడా ఉంది దానికి. ఆ రెమెడీ ఫుల్ కాన్షియస్నెస్లో పెడితే లైక్ ఇట్ క్యాన్ బి యోగా యాజ్ వెల్. రెమెడీస్లో యోగా కూడా మేము రికమెండ్ చేస్తాం. ఓకే, యోగా కూడా రికమెండ్ చేస్తాం. ద అమౌంట్ ఆఫ్ బ్రీత్ యూ షుడ్ టేక్ ఇన్ ఎ మినిట్, ఇట్ క్యాన్ చేంజ్ ఎ మినిట్ ఆఫ్ డెస్టినీ. చివరిగా చెప్పండి కుషాల్, మీరు బిగ్ టీవీ ద్వారా వీక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ యాప్ కోసం? Destiny.ai, ద ఫస్ట్ మోటివ్ ఈజ్ జస్ట్ టు నో యువర్ టుమారో. మీకు రేపు ఏం జరగబోతుందో తెలుసుకోవడం. దీని వెనకాల మోటివ్ టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. రేపు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి. దానికి దీని మీద ఏమీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ ది సెన్స్ లైక్ మీరు అన్నట్టు భయపడతారు అనేది దానికోసం కూడా మేము రెమెడీస్ ఉన్నాయి మా దగ్గర. ఇట్ ఇంక్లూడ్స్ యోగా యాజ్ వెల్. కానీ ఆ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఒక రెమెడీస్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో నువ్వు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఎనీ పర్సన్. దిస్ ఈజ్ ద బీటా వర్షన్ రైట్ నౌ. ఇప్పుడు ఇది బీటా వర్షన్ ఉంది కాబట్టి కమర్షియల్ వర్షన్ రాగానే ఇట్ విల్ బి మోర్ యాక్యురేట్. ఇప్పుడు నేను 60% యాక్యురసీ, ఐఎమ్ షూర్ దట్ దిస్ ఈజ్ ద 60% యాక్యురేట్ ఫర్ ఎవ్రీ పర్సన్. నెక్స్ట్ డౌన్ ద లైన్ 99% వరకు వెళ్తుంది. థ్యాంక్ యూ కుషాల్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి చాలా వరకు భవిష్యవాణి కోసం ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు Destiny.ai అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఒక డెస్టినీ ఎలా ఉండబోతుందో, ఒక సైన్స్ని శాస్త్రాన్ని ముడిపెట్టి ఒక జర్నీ జరగబోతుంది. మరో 9 నెలల్లో పూర్తి ఆవిష్కరణ మన కళ్ళ ముందుకు రాబోతోంది. అంటే రేపు అనేది మనిషి తెలుసుకోగలిగితే అది ఏ విధంగా ఉంటుందో అందరూ ఊహించితే, కానీ అది మంచి కోసం ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుందనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్తో వస్తుంది. మరి ఇలాంటి కొత్త ఆవిష్కరణ తీసుకొస్తున్న శ్రీ కుషాల్ డెస్టినీ ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో చూడాల్సిందే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.